నిన్న జరిగినటువంటి ఆక్రమణ కేసులు ఏదైతే ఉన్నాయో నిన్న ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏదైతే రాములు నాయక్ గారు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, దీని వెనకాల మతలబ్ ఏంటో అందరికీ తెలుసు. అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు. గత నెల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు, రాములు నాయక్ గారి యొక్క డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది, ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగింది. దాంట్లో తప్పేముంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది. దానివల్ల కౌశిక్ రెడ్డి గారు అడిగిండ్రు. ఏదైతే గ్రూప్ 1లో అవకతలు జరిగినాయి, పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద రాములు నాయక్ తోటి బలవంతంగా, ఆ రాములు నాయక్ పెట్టలేదు, ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయనతో కేసు పెట్టడం జరిగింది. మేము ఈ సభాదాగారు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ వేదికపై నుంచి మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ అన్న మాట్లాడితే కేసులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు. మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది, ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి. ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈవెన్ మీరే అంటూ ఉంటారు, నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమని? ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడుస్తుందని. మేము బలంగా మాట్లాడితేనే కదా నువ్వు బలంగా కేసులు పెడతా ఉన్నావు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు. దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికీ ఉంటుంది. మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడేటోళ్ళు కూడా రారు ముందుకి. కాబట్టి ఈ విధంగా మేము గిరిజనుల తరఫున కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఈ వేదికపై నుంచి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ. ఎందుకు? విదేశాల్లో పై చదువు కొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు 17 మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు యూఎస్లో. 2 సార్లు దాని మీద నేనే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడినా. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి, వాళ్ళకి ఆదుకోండి. వాళ్ళు జీతం లెక్క అక్కడ పని చేసుకుందామని పని దొరకలేదు అమెరికాలో. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా 17 మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు. రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీని బాధ్యత వహించాలి. కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షపాత వైఖరి ఉందో దీని మీద అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక పైన డిమాండ్ చేస్తున్నాం. ఇంకోది ఏంది, ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు, ఏమని? ఈ గిరిజనులకు ఒక సారా సీసా ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పారు. కాబట్టి బాధ్యత వహించి మొట్టమొదటిగా మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంది, ఈ ఆఖరిసారిగా మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని? బీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి. మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి, దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీరు మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలుసుకుంటూ, ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయడం ఈ పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ స్థానం తెలియజేసుకుంటాం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే అనిల్ జాదవ్ గారు చెప్పినట్టు అసలు విషయం ఏంది, ఈ కేసులు ఏంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు, ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు. కానీ మరి ఇప్పటి వరకు
ఇందరు మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న నాకేమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది. ఆ మిస్ వరల్డ్ పోటీలో అందరు క్యాబినెట్ మంత్రులు అందరూ పోయినారు. కనీసం అక్కడ ఒకసారి మాట్లాడినా బాగుండేది కదా అని అనిపించింది నాకు. మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది మొన్న. మొత్తం క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్డెక్కినారు విద్యార్థులు. ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్డెక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులైనా రైతు బంధు ఇవ్వద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటివరకు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000 వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు. ఈ గ్రూప్ 1 విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకి వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. ఫస్ట్గా చిన్నగా మీ అందరు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి మీకే చెప్తా ఉన్నాను. ఫస్ట్ మీరు కూడా దయచేసి దీని గురించి అడగాలి. మీరు కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మామూలుగా అంటే సందేహం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. రెండోది అనకూడదు కానీ విద్యార్థులు ఏమంటా ఉన్నారంటే సార్ ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తను పోటీ పరీక్షలు రాలేదు కాబట్టి ఈ పోటీ పరీక్షలకు ఉన్న ఇంపార్టెన్స్ తనకు తెలియదు, అందుకొరకే తను కనీసం రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు, మా కష్టాలు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారికి విషయం తెలియాలి. ఒక పోటీ పరీక్ష అంటే మామూలు విషయం కాదు. వారికి పోటీ పరీక్ష అంటే విషయం తెలియదు వారు కానీ వారికి నాకు తెలిసి వారి కుటుంబంలో కూడా ఎవరు వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరు రాసినట్టు లేరు పోటీ పరీక్షలు. దానికి ఉండే ఇంపార్టెన్స్ తెలియదు. దానికి విద్యార్థులు ఎందుకు కష్టపడతా ఉన్నారండి? సింపుల్ ఒక డౌట్, ఫస్ట్ డౌట్, ఎందుకు మీరు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్స్ మార్చినారు? సో ప్రిలిమ్స్లో ఎవరు క్వాలిఫై అయినారు, మెయిన్స్కి వాళ్ళ సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ లేదు. సో ప్రిలిమ్స్ నుంచి ఎవరు మెయిన్స్కి వచ్చినారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు వచ్చినారో తెలియదు, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లు మారిపోయినాయి. నెంబర్ 1.